నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసేరి. జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ మరొక జలకిచ్చారా? చంద్రబాబు నాయుడు గారికి భద్రత ఇంకా పెంచారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ భద్రత పెంచడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి జలకే అంటారా? అంటే మోదీ గారు ఫస్ట్ నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం సపోర్ట్గా అని చెప్పేసి మనం చూసాం గత 5 సంవత్సరాలు. కానీ కూటమిగా ఏర్పడిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారికి మోదీకి కటిఫైందని అనుకోవాలి. అసలు ఎట్లా సార్, ఎలా చూడాలంటారు? అంటే దీనికి బీజం అనేటువంటిది ఎప్పుడైతే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు నాయుడు గారితో అప్పుడే కొంత గ్యాప్ అనేటువంటిది రావడం జరిగింది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కటీఫా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పైకెత్తున్నారనే దానికంటే కూడా ఇప్పుడు సెక్యూరిటీ పెంచినటువంటి విషయం కనుక తీసుకుంటే మనకు గుర్తున్నంత వరకు ఒక 6 నెలల నుంచి 8 నెలల ముందు కూడా ఇలాగే వచ్చి అప్పుడు ఎవరు అడక్కముందే చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ పెంచడం జరిగింది. విచిత్రమైన విషయం ఏంటంటే ఆదిత్యనాథ్ తర్వాత రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళకే సెక్యూరిటీ తగ్గిస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారికి విపరీతంగా సెక్యూరిటీ పెంచడం అనేటువంటిది జనానికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది జనాన్ని. అయితే దీనికి నేను అనుకుంటాం 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కేంద్ర ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒకటి ఉంది. ఎలక్షన్ జరిగిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, దాడులు, ప్రతిదాడులు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గత 3 రోజులుగా ఎలా ఉందో మనం చూసాం. దాని విషయంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషను సిఎస్ని, చీఫ్ సెక్రటరీని, డీజీపీని కూడా పిలిచి ఇవాళ ఎంక్వైరీ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైనా అటాక్ లాంటిది ప్లాన్ చేస్తున్నారని ఏమన్నా వాళ్ళకి సమాచారం అందిందా, అందటం మూలాన ఇలాంటి చర్య తీసుకున్నారా అనేటువంటిది ఒక పార్ట్. రెండవది, సరే ఇష్టం ఉండి పెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారితో, ఇష్టం లేకుండా పొత్తు పెట్టుకున్నారా అనేటువంటిది పక్కన పెడితే ఎలక్షన్ తర్వాత జరిగింది. ఎలక్షన్ ముందు మోడీ గారు, అమిత్ షా గారు వచ్చినటువంటి సభలు మనం చూసాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ ఆయన గురించి గొప్పగానే మాట్లాడారు వాళ్ళిద్దరు. అంతేకాకుండా ఎలక్షన్ అయిన మరుసటి రోజే వారణాసిలో మన మోడీ గారు నామినేషన్ వేసే రోజున ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకువెళ్ళటమే కాకుండా కూర్చున్నటువంటి పద్ధతిలో కూడా మోడీ గారు పక్కన రాజ్నాథ్ సింగ్ గారు పక్కన చంద్రబాబు నాయుడు గారికి అవతల పక్కన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఈ వరుసలో కూర్చున్నారు. అంటే ఏంటంటే సముచితమైనటువంటి గౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారికి మోడీ ప్రభుత్వం ఇస్తుందంటానికి అదొక ఉదాహరణ. ఇది ఎందుకు జరుగుతుంది అంటే సడన్గా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొస్తుంది అంటానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటంటే వీళ్ళు 400 పైచిలకు మనం ఎన్డీఏ తోటి సాధించాలి, సొంతగానే 370 సీట్లు బీజేపీకి రావాలని ఒక లక్ష్యంతో వెళ్తున్నారు ఈ ఎలక్షన్స్లో. కానీ ఎలక్షన్ ఒక్కొక్క ఫేజ్ జరిగే కొద్దీ అది ఇంపాసిబుల్ అన్నటువంటి సంకేతాలు అందుతున్నాయి. 220, 230 దగ్గరే ఆగిపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి. అలాంటి టైంలో చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, దేశవ్యాప్తంగా అందరు రాజకీయ నాయకులతో మంచి కాంటాక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఎలాంటి వాళ్ళైనా సరే తన యొక్క చాకచక్యంతో తనకున్న అనుభవంతో కన్విన్స్ చేయగలిగినటువంటి వ్యక్తి మోడీ గారి పక్కన ఉండటం అనేటువంటిది ఆయనకి చాలా అవసరం. ఎందుకంటే మోడీ గారు లేకపోతే అమిత్ షాను వెళ్ళి డైరెక్ట్గా చేయలేరు. అలాంటప్పుడు వాళ్ళ తరపున రాజకీయం చేయటానికి, జనాన్ని కన్విన్స్ చేసి పట్టుకురావడానికి ఒకళ్ళు కావాలి. ఆ విషయంలో గతంలో కూడా ఎన్డీఏకి విశ్వాసమైనటువంటి భాగస్వామిగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాజ్పేయి గారి టైంలో చూసాం ఎలా నిలబెట్టారు. 5 సంవత్సరాల పాటు ఏ రకమైనటువంటి బెదిరింపులు లేకుండా వాజ్పేయి గారికి ఎలాంటి మద్దతు ఇచ్చారనేది మనం చూసాం. సో అలాంటి సందర్భంలో ముందు జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం అనేటువంటి ఒక ఫీలర్ పంపించడానికైనా ఇలాంటి గెస్చర్, ఇలాంటి సెక్యూరిటీని పెంచడం జరిగి ఉంటుంది. ఈ 2 కారణాల మూలం. లేకపోతే ఏంటంటే ఇంకా ఆయన అధికారంలోకి రాలేదు, ఇంకా ముఖ్యమంత్రి కాలేదు. కాకముందే 12+12 అనేటప్పటికి ఏంటంటే చాలా భారీ భద్రత అది మీకు ఒక రాజకీయ నాయకుడికి, అది కూడా ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడికి. మరి అది ఎందుకు జరిగింది అనేటువంటిది రాబోయే రోజుల్లో మరి ఏమన్నా డీటెయిల్స్ బయటకు వస్తాయి అనేటువంటిది. ఎందుకంటే నిన్న అధికారి వచ్చి ఇన్స్పెక్ట్ చేయటం, వెంటనే మరుసటి రోజే భద్రత పెంచడం అంటే ఏంటంటే తప్పనిసరిగా ఏదో ఒక ముఖ్యమైనటువంటి టిప్ వాడికి అందటం, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో ఇందాక నేను అన్నట్టుగా పెద్దలు భావించడమో జరిగి ఉండాలి.
అదేంటనేటువంటిది మనం వేచి చూస్తే డీటెయిల్స్ బయట. అంటే గతంలో చూసినట్టయితే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అందరి సెక్యూరిటీ తగ్గించడం చూసాం మనం. మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంచుతుందంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేశారు. ఇంకా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఖచ్చితంగా మనం ఈసారి గెలుస్తామని చెప్పేసి. కానీ ఇక్కడ చూస్తేనేమో అన్ని రకాలుగా కూడా కూటమికి ప్రజలు చెప్పడమే కావచ్చు, ఇలాంటివన్నీ పరిణామాలను చూస్తే ఈసారి ఖచ్చితంగా మరి కూటమి గెలిచే అవకాశం ఉందన్నట్టు కూడా మనకి అనిపిస్తుంది. రాజకీయాల్లోనమ్మా పక్కన పెట్టడం అనేటువంటిది ఏమి ఉండదమ్మా. అవసరాన్ని బట్టి అవసరార్థం రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 7 సీట్లు 8 సీట్లు వచ్చినాయి అనుకోండి, ఏది కూటమికి బాగా వచ్చి ఇక్కడ కూటమి గెలిచి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పటికీ కూటమికి అంతా కలిపి ఒక 15 నుంచి 17 సీట్లు వచ్చినాయి అనుకోండి. వచ్చినా కూడా ఒక 7వ 8వ సీట్లు జగన్ గారికి వచ్చినాయి. అక్కడ 200 250 దగ్గర ఆగిపోయింది అనుకోండి. ఆగిపోయినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చేర్చుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది కదా. అందుకనే ఎక్కువ విమర్శించకుండా లాస్ట్ సభల్లో మాత్రం ఏదో 2-3 గట్టిగా మాట్లాడారే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత పరుషంగా పేరెత్తి కూడా మాట్లాడలేదు వాళ్ళు. అది కూడా గమనించాలి మనం. ఎందుకంటే బీజేపీ లాంటి పార్టీ అన్ని ఆప్షన్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, ఆయన కేసుల దృష్ట్యా ఏంటంటే చచ్చినట్టుగా ఆయన వాడికి మద్దతు ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. రేపొద్దున ఒకవేళ ఈయన అవసరం పడ్డదంటే ఏం చెప్తారంటే భారతదేశం ఇంట్రెస్ట్ కోసం నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళల్లో చేరినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంటే ఇక్కడ ఎవరైనా ఒకటే అంటారా బీజేపీ ప్రభుత్వానికి, అంటే మోదీ గారికి ఎవరైనా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వేవ్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ గెలవబోతుంది అనేటువంటి ఉద్దేశం వాళ్ళకి రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి వచ్చి వీళ్ళతో కలిశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటే కూటమితో వాళ్ళు ఎందుకు గెలుస్తారు? సింపుల్ లాజిక్. వాళ్ళకి ఇవాళ ప్రతి సీటు అనేటువంటిది ఇంపార్టెంట్ అయినప్పుడు ఇక్కడ తేడా కొడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కోల్పోతున్నారు అనేటువంటి రిపోర్ట్స్ ఉండటం మూలానే చూశారు కదా లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు తేల్చలా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తొందరగానే పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ వాళ్ళు ఇవాళ వస్తారు, రేపు వస్తారు, ఎల్లుండి వస్తారని దాదాపు ఒక 4 రోజులు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకొని ఎవరితో వెళ్తే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఆయనకి చేరేటువంటి అవకాశం లేదు ఎన్డీఏలో. ఎందుకంటే ఆయన బేస్ అంతా కూడా మైనారిటీస్, వీళ్ళందరూ క్రిస్టియన్స్. సో అందుకని ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళలేడు ఆయన. ఆ ఉద్దేశంతో ఏంటంటే డైరెక్ట్గా వచ్చి వాళ్ళతో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉన్న ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి. తర్వాత వాళ్ళు గెలిచేటట్టుగా ఉన్నారనేటువంటి రిపోర్ట్స్ కూడా ఉండటం మూలన ఏంటంటే వాళ్ళు వచ్చి పొత్తు పెట్టుకున్నారు. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని శత్రువుని చేసుకుంటారనో, లేకపోతే రేపు ఎలక్షన్ గెలిచినంత మాత్రం తీసుకెళ్లి వెంటనే లోపలేసేస్తారనో, ఇవన్నీ కనుక మనం అనుకుంటే మనం అమాయకులు. ఎందుకంటే పార్టీ పరమైన లాభం కోసమే అంటారా సార్? రాష్ట్రానికి మరి మేలు జరిగే అవకాశం లేదంటారా? ఇది కూడా పార్టీ పరంగా వాళ్ళ పార్టీ కోసమే అంటారా? ఖచ్చితంగా ముందు రాజకీయం, తర్వాతే రాష్ట్ర ప్రయోజనం, రాష్ట్రంలో వచ్చేటువంటి బెనిఫిట్స్. అయితే ఏంటంటే ఇద్దరికి కూడా గతానుభవాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి ఈసారి ఈ సంకీర్ణ ప్రభుత్వం అనేది ఏదైతే వస్తుందో రేపొద్దున వస్తే వాళ్ళలో ఇక గతంలో లాగా గొడవ పట్టం కానీ లేకపోతే బయటికి రావటాలనేవి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు దెబ్బతిన్నారు కాబట్టి. మోడీ గారు ఏంటంటే ప్రతిదీ మోడీ షా గారు చాలా క్యాలిక్యులేటెడ్గా వెళ్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని దగ్గరికి తీసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డిని దూరం చేసినట్టు కాదు అనేది నా అభిప్రాయం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.